ప్రియమైన ప్రజలారా, సమస్యలతో నిండి ఉన్న ప్రస్తుత ఆధునిక సమాజానికి ఒకే ఒక పరిష్కార మార్గం ప్రాచీన భారత జీవన విధానాన్ని పాటించడం. కూర్మ గ్రామం. సెర్చింగ్ ఫర్ హ్యాపీనెస్. ఇప్పుడు మనం డబ్బులు సంపాదిస్తున్నాం, కానీ మనం ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నాం కష్టపడి, తర్వాత మళ్ళీ హాస్పిటల్కి డబ్బులు అని పెట్టేస్తున్నాం. డే నైట్ కష్టపడుతున్నారు లిటరల్లీ. అంటే మనం కష్టపడుతున్నాం కానీ కరెక్ట్ డైరెక్షన్లో లేదు. సో ఎగ్జాక్ట్ భగవంతుడు ఇచ్చిన సిస్టమ్కి ఆపోజిట్ వెళ్తుంది. హరే కృష్ణ. ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి మాకు తెలిసిన బ్యాడ్ న్యూస్ వచ్చేసి, ఈ కూరం గ్రామంలో ఉన్న ఒక ఆలయానికి అయితే నిప్పంటుకుందంట. అది ప్రమాదం వల్ల జరిగిందో ఎవరైనా కావాలని చేశారో అనేది ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. వీళ్ళైతే ఎవరో కావాలని చేశారని అయితే చెప్తున్నారు. బట్ ఎవరన్నా ప్రమాదం అయితే ఓకే, లేదా ఎవరన్నా చేశారనేది ప్రూవ్ అయితే కానీ ఖచ్చితంగా వాళ్ళకైతే శిక్ష పడుతుంది. ఇది గోశాల ప్లాస్టిక్ ఫ్రీజర్. ఇది కూర్మ గ్రామం ఎంట్రన్స్. మనం ఇప్పుడు ఈ విలేజ్లోకి ఎంటర్ అయ్యాం. బావులు, ఈ పెంకిటిల్లు ఎప్పుడో సినిమాలు, పాత సినిమాల్లో చూసాం. భలే ఉన్నాయి. కూర్మ గ్రామ ప్రచార కార్యాలయం. కూర్మ గ్రామం, ది వేదిక్ విలేజ్. శ్రీకాకుళం జిల్లా హిరామండలం దగ్గర ఉన్న ది కూర్మ గ్రామం వేదిక్ విలేజ్. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఏంటంటే నో కరెంట్, నో టెక్నాలజీ, ఎవ్రీథింగ్. మొబైల్ కానీ, టైంపాస్ కోసం టీవీలు కానీ ఇవేమీ ఉండవు. గ్యాడ్జెట్స్ కానీ ఏమీ అలా ఉండవు. ఇంకా ప్లాస్టిక్, ముఖ్యంగా ప్లాస్టిక్ ఉంటుంది. కంప్లీట్గా ప్లాస్టిక్ ఫ్రీ ఏరియా ఈ విలేజ్ మొత్తం. ఈ విలేజ్ మనకి వైజాగ్ నుంచి ఒక 150 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. కానీ రావడానికి జర్నీ అయితే ఇక 4 అవర్స్ పట్టింది. రోడ్లు కొంచెం ఇంకా అండర్ డెవలప్మెంట్లో ఉంది ఏరియా. మనం డెవలప్మెంట్ కోసం చేసే 100 పనుల వల్ల ఒక లాభమే ఉంటుంది, మిగిలిన 99 నష్టాలే ఉంటున్నాయి. సో అది వదిలేసి పాతకాలం ఒక 200 ఇయర్స్ బ్యాక్ ఇండియన్స్ ఎలా సర్వైవ్ అయ్యారు, ఎలా బతికారు, ఈ యాంగిల్లో చూపించడం, లేదా ఈ యాంగిల్లో వీళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడమే ఈ వేదిక్ విలేజ్ మెయిన్ ఉద్దేశం. నా ఈవినింగ్ చీకటి పడిన తర్వాత పర్టికులర్గా ఇక్కడ వీళ్ళు తయారు చేసుకున్న నూనె దీపాలు. ఇక్కడ ఇంకోటి మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే డబ్బులతో నువ్వు కొనుక్కోవడానికి కూడా ఏమి ఉండదు. వీళ్ళకి మీరు ఉండాలనుకుంటే ఇక్కడ మీరు ఉండడం, తినడం కూడా ఫ్రీగానే, అన్నీ వీళ్ళే చూసుకుంటారు. ఏదైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే డొనేషన్ ఇవ్వచ్చు తప్ప దేనికి కూడా పేమెంట్ లేదు. ఈవెన్ ఇక్కడ ఏదన్నా కట్టాలన్నా చేయాలన్నా పని వాళ్ళు వీళ్ళే, వ్యవసాయం కూడా వీళ్ళదే. వీళ్ళు తినే కూరగాయలు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 50-60 మంది ఊర్లో గ్రామస్తులు ఉంటున్నారంట. ఇక్కడ పర్టికులర్గా 3 రాష్ట్రాల నుంచి సంబంధించిన వాళ్ళు, అంటే ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఇంకా వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ డెవలప్మెంట్ అనేది మనీ కోసం కాదు, లైఫ్ స్టైల్ కోసం వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్. వాళ్ళు సబ్జెక్ట్ మీద మాత్రమే వీళ్ళు స్కూల్ రన్ అవుతాయి. అందుకని మనీ సంపాదించడానికి అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ కాదు, లైఫ్ స్టైల్ కోసం మాత్రమే ఎడ్యుకేషన్ మెయిన్ పర్పస్. వ్యవసాయం కూడా ఇక్కడ ఉండాలంటే ఫస్ట్ రూల్స్ బాగున్నాయి. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేవాలి. లేచిన తర్వాత కొన్ని రిచువల్స్ ఉంటాయి వీళ్ళు చెప్పేవి, టెంపుల్కి వెళ్ళడం ఇలాంటివన్నీ. అవి ఫినిష్ చేసుకున్న తర్వాత మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్ కంపల్సరీ వ్యవసాయం చేయాలంటే ఇక్కడ ఉండాలంటే. ఆ తర్వాత పశువులకి మేత వేయడం, శుభ్రాలు చేయడం, ఇలాంటి పనులన్నీ చేయాలి. ఎవరైనా మీరు వీటికి సంబంధించినవన్నీ నేర్చుకొని ఈ లైఫ్ స్టైల్, ఈవెన్ బట్టలు కూడా వీళ్ళు వేసుకునే ఖద్దరంతా కూడా ఇక్కడే తయారీ, బయట నుంచి కొనుక్కొచ్చింది కాదు, ఆ తయారీ కూడా ఇక్కడే జరుగుతుంది. ఇలా కంప్లీట్గా మనీ అవసరం లేదు. మీకు బతకడానికి ఏం కావాలో అవన్నీ కూడా ఇక్కడే నేచర్లోనే మీరు తయారు చేసుకొని మీరు బతకడం వీళ్ళ కాన్సెప్ట్. అయితే నచ్చింది. బట్ ప్రజెంట్ మనం ఇంత టెక్నాలజీకి అలవాటు పడిన టైంలో కష్టం బతకడం. బట్ ప్రజెంట్ మీరు 1-2 డేస్ ఉండాలనుకున్నా కూడా రావచ్చు. బట్ ఆ 1-2 డేస్ వీళ్ళకున్న రూల్స్ ప్రకారం ఉండాలి. వీళ్ళకి అట్లీస్ట్ 4 డేస్ ముందు ఇన్ఫామ్ చేయాలి. అండ్
ఫ్యామిలీస్కి అలో చేస్తారు. వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి ముందుగా మీరు ఇన్ఫామ్ చేసి వీళ్ళకి సబ్మిట్ చేస్తే మీకు టైం చెప్తారన్నమాట. మీరు వచ్చి ఉండొచ్చు. ఇంక మీకు కావాల్సిన ఫుడ్, బెడ్ ఇవన్నీ కూడా ఫ్రీ. ఈ కనిపించే గోళ్ళు ఉన్నాయి కదా, ఈ గోళ్ళకి ఉపయోగించే సున్నానికి ఇక్కడ గానుగ ఉంది. సున్నం అంటే ఏంటంటే మనం వైట్ సున్నం ఒకటే కాదు, ఇసుక, సున్నం, బెల్లం, గుగ్గిలం, మెంతులు, కరక్కాయ, మినప్పప్పు ఇలా ఈ 7 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి వీళ్ళు సున్నం తయారు చేస్తారంట. ఆ సున్నంతో కట్టినవి ఈ గోడలు. వీటి వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎండాకాలంలో టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ గోడల లోపల టెంపరేచరు ఒక 13 degrees టు అలా తగ్గుద్దంట. అదే వర్షాకాలం లేదా శీతాకాలం ఉన్నప్పుడు ఏంటంటే లోపల టెంపరేచర్ హీట్ పెరుగుతుంది. ఇది అలా క్లైమేట్ తగ్గట్టు బయటకు ఉన్న వాతావరణం కన్నా ఒక 10 degrees లోపల తక్కువ ఉంటుందన్నమాట. ఇది దీనిలో ఉన్న అడ్వాంటేజ్. ఇది సున్నం గానుగ. ఇదేనా సున్నం? మొత్తాన్ని మిక్స్. ఇదేంటిది? వానపాము చచ్చిపోయిందా? వానపాము కాదు, ఇది సున్నం స్టోరేజ్ ట్యాంక్ అనుకుంటా. ఎస్, సున్నం ఇక్కడ తయారు చేసింది ఇందులో పెట్టి మళ్ళీ దంచుతారా? లోతు గట్టిగానే ఉంది. మొత్తం ఇదంతా ఇవి అక్కడ ఇది నూనె గానుగ అనుకుంటా. ఇవి ఇల్లులు, లోపలికి వెళ్ళకూడదు. హాయ్ చెప్పకూడదేమో, అంటే ఇవి ఇల్లులు ఇలా డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది. గో బ్యాక్. స్వయంగా మనం జీవించమని ఉన్న విధానం అన్నది అంటే ఇటువంటి లైఫ్ స్టైల్ ప్రస్తుతం ఉన్న మన లైఫ్ స్టైల్కి ఏం తేడా ఉంది? ఈవెన్ స్పిరిచువల్ వేలో, మెటీరియల్ వేలో మనం హ్యాపీగా ఉన్నాం అంటే ఒక ఆరోగ్యంగా ఉంటాం కరెక్టే, కానీ నిజంగా మన స్పిరిచువల్ లైఫ్లో అడ్వాన్స్ అవ్వడం కోసం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఈ యాక్టివిటీ. మీరు చెప్పిన ఇక్కడ కొన్ని రోజులు వచ్చి ఉంటే ఇంకా చాలా డీప్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, వేరే వాళ్ళకు కూడా మీరు మెసేజ్ ఇవ్వగలుగుతారు అన్నట్టు. ఇంకా సాలిడ్గా ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో సొసైటీలో ట్రాన్స్ఫర్మేషన్ అటువంటిది అవసరం, లేకపోతే హ్యాపీగా ఉండలేము అన్నట్టు. వీఆర్ సర్చింగ్ ఫర్ హ్యాపీనెస్. ఇప్పుడు మనం డబ్బులు సంపాదిస్తున్నాం, కానీ మనం ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నాం కష్టపడి, తర్వాత మళ్ళీ హాస్పిటల్కి డబ్బులను పెట్టేస్తున్నారు. వాట్ ఇస్ ద ప్రాఫిట్? డే నైట్ కష్టపడుతున్నారు లిటరల్లీ. అంటే మనం కష్టపడుతున్నాం కానీ కరెక్ట్ డైరెక్షన్లో లేదు. సో ఎగ్జాక్ట్ భగవంతుడు ఇచ్చిన సిస్టమ్కి ఆపోజిట్ వెళ్తుంది. హరే కృష్ణ. కూర్మ గ్రామం, రాధామాధవ మందిరం, విలేజ్ లోపలికి. ఇప్పుడు నేనైతే మంచి బురదగా ఉన్నాను, షూ అన్నీ తీసి లోపలికి వెళ్ళట్లేదు, ఇక్కడ నుంచే కవర్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే కరెంట్ లేదు కాబట్టి మీకు కనిపిస్తున్నాయి బుడ్డులు. ఓన్లీ నూనె దీపాలు మాత్రమే యూజ్ చేస్తారు చీకటి పడిన తర్వాత. వీళ్ళు ఉపయోగించే ఎడ్ల బండి తయారు ఇక్కడ. ఎడ్ల బండి, గుర్రాల బండ్లు కూడా ఇక్కడ తయారీ అవుతాయి. చక్రాలు అది గుర్రపు బండి, ఇది ఎడ్ల బండి చక్రాలు. వాటి తయారీ ఇక్కడ జరుగుతుంది వీళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి. ఈ విలేజ్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ హౌసెస్ ఇవన్నీ కూడా చూసిన ఈ కనిపించే గోడలన్నీ కూడా వీళ్ళ తయారు చేసే సున్నంతో కట్టినవి. ఆ పెంకెట్, ఆ మట్టితో చేసిన పెంకులు, ఆ కిటికీకి వాడిన చెక్క, ఇవన్నీ కూడా ఇక్కడ పంటాయి. వీళ్ళ బయట నుంచి తెచ్చినవి ఏవి కాదు. ఇదే ఈ విలేజ్లో ఆయన మెయిన్ స్పెషాలిటీ. ఇది మోటార్ లేకుండా, ఎటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ లేకుండా ఎడ్లు సాయంతో వాటర్ లిఫ్టింగ్ చేసే ప్రక్రియ, దానికి సంబంధించిన మిషన్. చాలా బాగుంది కూడా. పైకి వెళ్ళి ట్రై చేద్దాం.
పదా ఇది ఇక్కడ దున్నపోతులా లాగుతున్నాడు కదా, లాగరా ఫ్లో పోతుంది, లాగుతున్నాడు కదా, అప్పుడు ఇవి తిరుగుతున్నాయి. సరే తోస్తా నాకు. అవును రివర్స్ వచ్చే అలాగైనా తిరుగుతాయి కదా. తిరిగినప్పుడు ఇది ఈ చక్ర రొటేట్ అవుతుంది కదా, దీనికి ఉన్న డబ్బాలు కింద నిండుతాయి. తిరుపరా వాటర్ బయటికి రాలేదు. తీస్తారా అది? ఇక్కడ ఆడ తిప్పుతుంటే తిరుగుతుంది కదా, తిరిగినప్పుడు ఇది కూడా రొటేట్ అవుతుంది. అది కింద వాటర్ ఫిల్ అయ్యి ఇది ఫిల్ అయ్యి ఇది మళ్ళీ పైకి వస్తుంది. నేను తిప్పకూడదు అనుకో, తిరగట్లేదు. ఈ కింద ఫిల్ అవుతున్నాయి కదా, ఈ రొటేట్ అయినప్పుడు కిందకి వెళ్ళి మొత్తం వాటర్ ఫిల్ చేసుకుంటుంది. అక్కడ ఎడ్లతో అవి తిప్పినప్పుడు ఆ వాటర్ పైకి వచ్చి మళ్ళీ ఇందులో పడుతుంది. ఇందులోంచి ఇలాగా ఈ పంట పొలాలకి ఇలా యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఇదే వాటర్ అంటే కెనల్స్ ఇలా క్రియేట్ చేశారు వాటర్ వెళ్ళడానికి. పేరు మీ పేరు? ఆర్యన్. నైస్. అశోక్. గోశాల కోసం భూదాన సేవలు అయితే 11,000. ఆదివారం అన్నప్రసాద సేవ అంటే 5,116 రూపాయలు. ఇప్పటివరకు చూశారు కదా, ప్రకృతికి అతి దగ్గరగా, టెక్నాలజీకి అతి దూరంగా నివసించే ఈ ప్రజలు, వీళ్ళ జీవన విధానం, ఇది మొత్తం ఈ కూర్మ గ్రామం యొక్క స్పెషాలిటీ లేదా వీళ్ళ లైఫ్ స్టైల్. అదే కూర్మ గ్రామం, ది వేదిక్ విలేజ్. ఈ వేదిక్ విలేజ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎవరైనా ప్రజెంట్ ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో కొంచెం రిఫ్రెష్మెంట్ కావాలి అనుకుంటే రావచ్చు. బట్ వీళ్ళకి చెప్పిన రూల్స్, ఈవెన్ మన లైఫ్ స్టైల్ బట్టలు కూడా వీళ్ళకి చెప్పిన ఈ ఖద్దరే యూజ్ చేయాలి. ఐదర్ మీరైనా తెచ్చుకోవాలి, లేకపోతే ఇక్కడైనా కొనుక్కోవచ్చు అన్నమాట. వీళ్ళు అది సేల్ చేస్తారంట, అది చేసుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఆ బట్టలు. ఈ రూల్స్ అన్నీ మీకు ఓకే అనుకుంటే ఇక్కడికి రావచ్చు. సో ఎక్కడితో అయితే ఈ వీడియో సమాప్తం. ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను. మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గుడ్ నైట్.